రిషి వసుధారని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పేసి వసుధార అడగడంతో, లోపలికి పద వసుధార, నీకే తెలుస్తుంది అని చెప్పేసి గాయాలతో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తాడు రిషి. అతన్ని చూడగానే వసుధార సార్ అతనెవరు అని చెప్పేసి అడుగుతుంది. బుజ్జి కూడా రిషి వాళ్ళతో ఉండడంతో బుజ్జి తనని చూసి ఆశ్చర్యపోతాడు. ఇక ఇంతలోపు ఆ వ్యక్తి అరే బుజ్జి హాఫ్ నెక్కర్ అని చెప్పేసి బుజ్జిని పిలుస్తాడు. అతను అలా పిలవగానే బుజ్జి అరే ఇలా మా రంగా అన్న ఒక్కడే పిలుస్తాడు కదా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు బుజ్జి. అవునా బుజ్జి నేనే మీ రంగాని అని చెప్పేసి అంటాడు అక్కడున్న అతను. ఇక సరే అని చెప్పేసి రిషి వసుధారకి వసుధార నన్ను కాపాడబోయి తను ప్రమాదంలో పడ్డాడు, అందుకోసమే నేను రంగాల వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి అంటాడు రిషి. రంగా జగతి రాసిన లెటర్ని రిషికి ఇవ్వడంతో వాళ్ళ పెద్దమ్మ అన్నయ్యల గురించి రిషికి పూర్తిగా తెలుస్తుంది. అందుకే కావాలని చెప్పేసి నేను రిషిలాగా కాకుండా రంగాలా వచ్చాను అని చెప్పేసి రిషి చెప్పడంతో, సార్ వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు అంతా తెలిసింది కదా, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారని చెప్పేసి అడుగుతుంది వసుధార. వసుధార చూస్తూ ఉండు అన్ని బయట పెట్టిస్తా వాళ్ళ నోటితోటే అని చెప్పేసి అంటాడు రిషి. మరి రిషి ఏం ప్లాన్ చేశారో తర్వాత మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.